అందరికీ నమస్కారం। ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వాసుపల్లి సంతోష్ కుమారు, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా సత్యారెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ అయిపోతున్నాం। మరి ఈ నామినేషన్ సందర్భంగా వేలాది మంది మా కాంగ్రెస్ అభిమానులు, మా సిపిఎం సిపిఐ అభిమానులు, మరి మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, అదేవిధంగా మా సిపిఎం సిపిఐ సోదరులు, అదే మా అక్క విమలమ్మ అక్క, మరి ప్రతి ఒక్కరూ మాకు వచ్చి ఆశీర్వదించడం సాగింది। అదేవిధంగా మరి నామినేషన్ దాఖలు చేసినప్పుడు మా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానం ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ఒకటే చెప్తున్నాం, నేను వాసుపల్లి సంతోష్ అనే నేను మా ఎంపీ అభ్యర్థి మా అధినాయకురాలైనటువంటి శర్మిలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। ఈ యొక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ సేవ చేయడానికి మమ్మల్ని ముందుండి నడిపించినందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము అత్యున్నత బ్రహ్మాండంగా వేలాది మంది అభిమానులతో, నాయకులతో, కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేయబోతున్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు ఇండియా కూటమి తరపున సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహాయ సహకారాలతో ఉమ్మడి కలయికతో మిత్రపక్షాలతోటి కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సత్యారెడ్డి అనే నేను, దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి, మీ మనిషి, అందరివాడు, మరియు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థిగా మేడం విమలమ్మ గారు మొన్న నామినేషన్ కూడా వేయటం జరిగింది। ఈరోజు మాకు ఆశీర్వదించడానికి, తమ సంఘీభావం తెలపడానికి సత్యనారాయణ మూర్తి గారు, నాని అన్న అయినటువంటి అచ్యుతరావు గారితో పాటు అనేక మంది మిత్రపక్షాలతో పాటు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా వచ్చేశారు। వేలాది మంది ఆశీస్సులతో ఈరోజు జెండా చెట్టు కాడ ఉన్న దుర్గాలమ్మ గుడి నుంచి పూర్ణ మార్కెట్ మీద జగదంబ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్కు మేము వెళ్తున్నాం। సౌట్రీలో తమ్ముడు సంతోష్ కుమార్ నామినేషన్ వేస్తున్నారు। ఏది ఏమైనా సరే మేమిద్దరం విజయం సాధించి వెస్ట్లో విమలమ్మ గారు కూడా విజయం సాధిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధినేత్రి వైఎస్ శర్మిలారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇండియా కూటమి తరపున విశాఖపట్నం పార్లమెంటుకి, అదేవిధంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మిత్రులు సత్యారెడ్డి గారు, తమ్ముడు వాసుపల్లి సంతోష్ కుమార్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు। మొన్న మేము 20వ తారీఖుని సిపిఐగా ఇండియా కూటమి తరపున విశాఖపట్నం నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినప్పుడు మా మిత్రులు సత్యారెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలియజేశారు। ఏదైనా ఇండియా కూటమి తరపున ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 5 అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు, 2 అసెంబ్లీలు, ఒకటి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ, గాజువాక నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున మేము పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది। ఏది ఏమైనా ఈరోజుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి, మూసేయడానికి చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు విశాఖపట్నం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ఈ ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డి గారిని, దక్షిణం నుంచి పోటీ చేస్తున్నటువంటి సంతోష్ కుమార్ గారిని, అదేవిధంగా సిపిఐ సిపిఎంలు అటు గాజువాక జగ్గినాయుడు గారు, అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి విమల గారిని, ఇతర కాంగ్రెస్ అభ్యర్థులను కూడా గెలిపించడం ద్వారా విశాఖపట్నం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కృషి చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।